ఈ విధంగా నరకాసురుడు దేవలోకం మీదకి దండయాత్ర చేయడానికి ఉపక్రమించాడు, ప్రకటించాడు అన్నమాట. దేవలోకం మీదకి, అమరావతి మీదకి నేను దండయాత్ర వస్తున్నాను, ఎవరైనా నన్ను ఎదిరించే వాళ్ళుంటే ఎదిరించవచ్చు అని ప్రకటించాడు. ప్రకటించి దేవలోకానికి సైనా సమేతుడై వెళ్తున్నాడు. ఆ మురుడు, హయగ్రీవుడు, నిశుంభుడు, ఇంకా పంచజనుడు మొదలైనటువంటి మహాహేమాహేమీలందరూ ఉన్నారు. ఈ నరకాసురుడు ఈయనకు సుప్రతీకం అనేటువంటి మహామదపుటేనుగు ఒకటి ఉందన్నమాట. ఈ సుప్రతీకం అనేటువంటి మదపుటేనుగు భారత యుద్ధంలో కూడా మనకు కనిపిస్తుంది. భగదత్తుడు అనేటువంటి ఆయన వేసుకొని వస్తాడనమాట. ఇది కౌరవ పాండవుల యుద్ధం జరిగేటప్పుడు. ఈ భగదత్తుడు ఎవరయ్యా అంటే నరకాసురుడి కొడుకే. ఆ నరకుడికి భగదత్తుడు, దండనాథుడు, పీఠుడు అనేటువంటి కొడుకులు ఉన్నారన్నమాట. వాళ్ళల్లో ఆ ముగ్గురులో భగదత్తుడు పెద్ద కొడుకు, నరకాసురుడు పెద్ద కొడుకు. ఈయన మహాబల పరాక్రమ సంపన్నుడు. ఈ భగదత్తుడే మనకు భారత యుద్ధంలో వచ్చేటు వాడనమాట. ఇప్పుడు ప్రస్తుతం యుద్ధానికి పోయేటప్పుడు ఈ సైన్యాన్ని తీసుకుని, మంత్రులను తీసుకుని వెళ్తున్నాడు అనమాట ఈ నరకాసురుడు. ఆ దేవలోకానికి పోయినాడు. దేవలోకంలో యుద్ధాన్ని ప్రకటించి చేస్తూ ఉంటే ఆ నరకాసుడు ఏం చేస్తాడులే అని చెప్పి దేవేంద్రుడు కూడా ఒక నిర్లక్ష్యంగా ఉన్నాడు అనమాట. నిర్లక్ష్యంగా ఉండి వీళ్ళు యుద్ధానికి పోగానే ఐరావతం మీద ఎక్కాడు. అంటే మాతలని రథం సిద్ధం చేయమని చెప్పలేదు, రథం అవసరం లేదులే, ఐరావతం మీద పోయి యుద్ధం చేస్తానని చెప్పి వజ్రాయుధాన్ని ధరించినటువంటి వాడై చతుర్దంతి, ఐరావతానికి 4 దంతాలు ఉంటాయన్నమాట. 4 దంతాలు ఉండేటువంటి ఐరావతం మీద ఎక్కి యుద్ధానికి వచ్చాడు. దేవ సైన్యం అంతా వచ్చేసింది యుద్ధానికి. ఈ నరకాసురుడి యొక్క సైన్యానికి, దేవ సైన్యానికి భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవేంద్రుడికి సహాయంగా దిక్పాలకులందరూ వచ్చేసారు. ఆ దిక్పాలకుల్లో ప్రముఖంగా ఎక్కువ మంది సైన్యాన్ని తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు వరుణదేవుడు, కుబేరుడు, తర్వాత ఏమంటే యమధర్మరాజు. యమధర్మరాజు బ్రహ్మాండమైన సైన్యాన్ని తీసుకొచ్చేసాడు. తర్వాత వరుణదేవుడు, ఆ కుబేరుడు వచ్చారు. 4 ఆయన, ఈయన ఇంద్రుడు ఉన్నాడు. 4 దిక్పతులు అన్నమాట. 4 దిక్కులకు వీళ్ళ నాయకులు కాబట్టి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ భయంకరమైన యుద్ధంలో దేవ సైన్యం రాక్షస సైన్యాన్ని ఏం చేయలేకపోతుంది, ఈ నరకాసుడి యొక్క సైన్యాన్ని. అప్పుడు విజృంభించినటువంటి వాళ్ళు ఒకరినొకరు యుద్ధం చేసుకోవడంలో దేవేంద్రుడు, నరకాసురుడు యుద్ధం చేసుకుంటున్నారు. యమధర్మరాజు, నిశుంభుడు యుద్ధం చేసుకుంటున్నాడు. వరుణదేవుడు, హయగ్రీవుడు యుద్ధం చేసుకుంటున్నాడు. ఈ హయగ్రీవుడు అంటే ఈయన గుర్రవతలు అన్నమాట. రాక్షసులు, కింపురుషులు, కిన్నర్లు రకరకాలుగా ఉంటారు. ఈయన ఈ కుబేరుడు ఏమంటే మురుడు అనేటువంటి రాక్షసుడితో యుద్ధం చేస్తున్నారు. భయంకరమైన సంగ్రామం జరుగుతుంది. ఇది ఆశ్చర్యకరమైనటువంటి యుద్ధం అన్నమాట. ఈ యుద్ధం జరుగుతూ ఉంటే మొట్టమొదట మనం ఒక్కొక్కరిని చెప్పుకోరావాలి కదా. యుద్ధమే అందరూ చేస్తున్నారు. చెప్పేటప్పుడు మన అందరినీ ఒకేసారి చెప్పలేం కదా. మొట్టమొదట ఈ వరుణదేవుడికి, హయగ్రీవుడికి జరిగినటువంటి యుద్ధాన్ని గురించి మనం వర్ణించుకుందాం. ఈ వరుణదేవుడు దివ్యమైనటువంటి రథం మీద, బంగారు రథం మీద వచ్చినటువంటి వాడై, దివ్య రథం మీదనే ఈయన కూడా వచ్చి ఉన్నాడు. ఎవరు? హయగ్రీవుడు కూడా. ఈ హయగ్రీవుడికి, వరుణదేవుడికి చాలా భయంకరంగా యుద్ధం జరుగుతుంది. వరుణదేవుడు ఎలా ఉంటాడో తెలుసా? దివ్యమంగళ విగ్రహుడు ఆయన. ఆ వరుణదేవుడు అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి వరుణదేవుడే కారణం. ఇప్పుడు మామూలుగా కుబేరుడు పూజ చేస్తే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. కుబేరుణ్ణి పూజ చేస్తే సంపద వస్తుందంటారు, లక్ష్మీదేవిని పూజ చేస్తే సంపద వస్తుందంటారు. తర్వాత ఇంక మనం దేవేంద్రుని వీళ్ళందరినీ పూజ చేస్తుంటారు, కానీ వరుణదేవుడిని గురించి చెప్పరు ఎక్కడ.
వరుణదేవుడిని గురించి ఎక్కడ చెప్పారు అంటే భాగవతంలో చెప్పబడింది అన్నమాట. భాగవతంలో సుఖ మహర్షిని ఆయన పరీక్ష నరేంద్రుడు అడుగుతాడు, ఏ దేవతను పూజ చేస్తే ఏమి ఫలితం కలుగుతుంది అంటాడనమాట. అంటే భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క రూపంతో అధికారిగా ఉంటాడనమాట. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, మంచి సౌందర్యవంతులుగా మనం ఉండాలి అంటే ఊర్వశిని పూజ చేయమన్నాడు. చూడండి, ఈ విషయాలు మనం పురాణాలు చదివితే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఊర్వశిని ఎవరన్నా పూజ చేస్తారా? చేయరు కదా. భాగవతంలో చెప్పబడింది ఊర్వశి అంటే ఎవరు? దేవతే కదా. ఆమెకు అంత సౌందర్యం వచ్చిందంటే ఎక్కడి నుంచి పుట్టిందామే? శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఊరువుల్లో నుంచి, తొడల్లో నుంచి పుట్టింది కాబట్టి ఊర్వశి అని పేరు. నరనారాయణులుగా ఉండి వాళ్ళు బదరికావనంలో తపస్సు చేసేటప్పుడు యుద్ధం ఒకటి జరుగుతుంది. వాళ్ళ తపస్సు భంగం చేయడానికి దేవేంద్రుడు కొంతమంది అందగత్తెలను పంపిస్తాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు, నువ్వేందిరా నాయనా నాకు అందగత్తెలను పంపించేది, నేను పంపిస్తాను చూడు నీకు అందగత్తెనని చెప్పి తన యొక్క తొడలో నుంచి ఊర్వశిని పంపించి దేవేంద్రుడికి పంపిస్తాడు కానుగ్గా. అప్పుడు దేవేంద్రుడు ఇంకా మానుకుంటాడు, వాళ్ళ దగ్గరికి అందగత్తెలను పంపించలేదు, వాళ్ళు కావాలంటే సృష్టించుకోగలరని చెప్పి ఆయన గమ్మునవుతాడు అనమాట. అప్పుడు పుట్టిన ఊర్వశి. ఊర్వశి అంటే ఎంత గొప్పదంటే, ఎప్పుడు కూడా మనం చిన్న చూపుతో ఎవరిని చూడకూడదు. దేవవేశ్య కాదు ఆమె, శ్రీ మహావిష్ణువు యొక్క బిడ్డ. శ్రీ మహావిష్ణువు బిడ్డ అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అంటే, యజ్ఞో వై విష్ణు యజ్ఞదేవాంతత ప్రతిష్టతి. యజ్ఞం అంటే ఏమిటి? నారాయణుడే. భూలోకంలో యజ్ఞయాగాది క్రతువులు చేసి శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధించినటువంటి, తపస్సు చేసినటువంటి మహర్షులందరూ కూడా మరణించి స్వర్గలోకానికి పోతే వాళ్లకు అనేకమైనటువంటి సుఖాలు ఇవ్వడానికి నారాయణుడే, శ్రీమన్నారాయణుడే తనలో నుంచి ఊర్వశిని పుట్టించాడంటే నారాయణుడే ఊర్వశే నారాయణుడు. తనలో నుంచి పుట్టించినటువంటి అందమే కదా అది. కాబట్టి ఆ ఊర్వశిని సృష్టించి, చూడండి భగవంతుడు ఏ విధంగా యొక్క రుణాన్ని తీర్చుకుంటాడో, ఎలా అనుగ్రహిస్తాడో చూడండి. ఈ యజ్ఞయాగాది క్రతువులు చేసి కామక్రోధాదులందరినీ కూడా జయించి ఆ మానసికంగా నిష్ఠగా ఉండి నియమంతో ఉండి శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధిస్తే ఈ ఋష్యాదులందరూ యజ్ఞయాగాది క్రతువులు చేసి దీక్షతో ఉంటే, భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, నాయన నీ శారీరక సుఖాన్నంతా కూడా దూరం చేసుకుని నా కోసం నువ్వు ఇంత తప్పిస్తున్నావు కాబట్టి నిన్ను అనుగ్రహిస్తున్నాను అని చెప్పి, నీవు పోంగొట్టుకున్నటువంటి శారీరక సుఖాలన్నీ కూడా నేను నీకు మళ్ళా అందిస్తానని చెప్పి తను ఊర్వశిగా పుట్టి స్వర్గలోకం వాళ్ళకి ప్రాప్తించేటట్టు చేసి యజ్ఞం చేసిన తర్వాత స్వర్గలోకానికి పోతే ఆ ఊర్వశి ద్వారా సకల సుఖాలు వీళ్ళకి అందిస్తున్నాడు అంటే, భగవంతుడు వాళ్ళు పోంగొట్టుకున్నటువంటి, వాళ్ళు వదులుకున్నటువంటి ఆ కామ భోగాలన్నింటినీ మళ్ళా ప్రసాదిస్తున్నాడు. ఈ కామభోగాలని ఎవరి కోసంగా వదులుకున్నారంటే, భగవంతుడే మాకు ముఖ్యం, మాకు ఈ అవసరం లేదని వీడు వదులుకున్నారు. ఆ త్యాగం చేసినటువంటి వాళ్ళందరి సౌఖ్యం కోసంగా, మీరు నా కోసంగా కామాన్ని త్యాగం చేశారు కాబట్టి నాకు చాలా సంతోషమైంది, మీకు ఆ భోగాన్ని ఇస్తున్నానని ఈ పరమేశ్వరుడు, ఆ కృష్ణ విష్ణుమూర్తి తన యొక్క తొడలో నుంచి ఆ ఊర్వశిని పుట్టించి దేవేంద్రుడికి ఒప్పజెప్పి దేవలోకంలో పెట్టి, యజ్ఞయాగాది క్రతువులు చేసిన వాళ్ళు పుణ్యాత్ములుగా ఉండేవాళ్ళు దేవలోకానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ సుఖాన్ని అందించేదానికి నేను ఏర్పాటు చేశాను. ఆయన నువ్వు 100 యజ్ఞాలు చేసిన వాడివి కాబట్టి దేవేంద్ర, నీవు కూడా ఆ సుఖాన్ని పొందు, నువ్వు కూడా నన్ను యజ్ఞాలు చేసి ఆరాధించిన వాడివే కదా, కాబట్టి నువ్వు ఆ సంతోషాన్ని పొందుతూ ఎవరైనా దేవలోకానికి వస్తే వాళ్ళందరూ సంతోషపడండి, నా యొక్క అంశ అని చెప్పి పంపించాడు. అటువంటి ఊర్వశిని గాని పూజిస్తే అందం, శారీరకమైనటువంటి సుఖము, మానసిక సంతోషము కలుగుతాయి ప్రతి ఒక్కరికి. ఈ మాట ఎవరు చెప్పారంటే సుఖయోగి చెప్పాడు, నేను చెప్పింది కాదు. కాబట్టి పురాణం వినడం కాదు, చదవడం కాదు, ఇంత రహస్యం ఉంటుందన్నమాట. ఊర్వశిని పూజ చేయండి, భాగవతంలో ఉంది. తర్వాత
విత్త సంచయ కాముడు ప్రచేతసుని పూజ చేయమన్నాడు. విపరీతమైన డబ్బు నీకు కావాలంటే వరుణ దేవుణ్ణి పూజ చేయవయ్యా అన్నాడు. ఇమమ్మే వరుణశ్రుతిహవ మధ్యాచ మృడయ త్వామవశ్యురాచకే తత్వాజామి బ్రహ్మణ బంధమానస్తదాశ ఆస్తే యజమానో హవిర్భిః అహేళమానో వరుణేహ బోధురసగం సమాన ఆయు ప్రమోషీ అనే మంత్రంతో వరుణదేవుణ్ణి గాని ఆరాధిస్తే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత వస్తుంది. అవును, నిజమే వస్తుంది. మీరు చేయొచ్చు కదా స్వామి నన్ను అనొచ్చు. చేయలేము. ఏమంటే మన ప్రాప్తం ఉండదు. ప్రాప్తవ్యమర్థం లభతో మనుష్య. మనకు ఆ భగవంతుడి సేవ చేయాలన్నా, ఆ నమ్మకంతో పూజ చేయాలన్నా మనకు కూడా కొంత అదృష్టం ఉండాలి, భగవంతుడి అనుగ్రహం ఉండాలి దానికి కూడా. కాబట్టి ఆ దేవుణ్ణి ఆరాధించడానికి కూడా మనకు యోగ్యత ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఊర్వశిని చూస్తే ఊర్వశిని ఒక దేవుడిగా భావించగలమే కానీ ఆమె ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే మనకు భావం ఎట్టగలుగుతుంది. అట్లా ఆ భావంతో చూడాలి. ఆ విధంగా ఈ వరుణదేవుడు యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తూ ఉంటే ఈ హయగ్రీవుడు అనేటువంటి ఆయన యుద్ధం చేస్తున్నాడు వరుణదేవుడితో. హోరాహోరీగా ఘోరంగా జరుగుతుంది. సకల ఐశ్వర్యాలు ఇచ్చేటువంటి వరుణదేవుణ్ణి సకల ఐశ్వర్యాల కోసంగా యుద్ధ రూపంలో ఈయన చేస్తున్నాడు హయగ్రీవుడు. అంటే భగవంతుడు అనేటువంటి వాడు యుద్ధం బాగా చేసినప్పుడు సంతోషపడ్డా వాళ్ళకి సంపద వస్తుంది. మంచి పరాక్రమవంతుడు సంతోషిస్తారు కదా, వాళ్ళకి ఆ ఫలితం అనుగ్రహం కలుగుతుంది అనమాట. ఆ హయగ్రీవుడు ఎంత అదృష్టవంతుడో వరుణదేవుడితో యుద్ధం చేస్తున్నాడు. వరుణదేవుడు అని చెప్పి మనం ఊరికే మాట అనుకుంటామే కానీ వరుణదేవుడిని కానీ చూస్తే బంగారు ఛాయలో ఉంటాడు వరుణదేవుడు. ఆ బంగారు కొండైనటువంటి మేరు పర్వతం మాదిరి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆయన ధరించినటువంటి ఆ యొక్క ఆభరణాలన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటే ఈ హయగ్రీవుడితో ఈ బంగారు రథం మీద యుద్ధం చేస్తుంటే హయగ్రీవుడు భయంకరమైనటువంటి బాణ పరంపరలతో ఈ యొక్క ఆ వరుణదేవుణ్ణి హింసిస్తున్నాడు. హింసించడం అంటే ఆయన శరీరం అంతా తూట్లు పోయేటట్టు కొడుతున్నాడు అనమాట. అదే విధంగా వరుణదేవుడు కూడా తన శక్తిని అంతా ఉపయోగించి హయగ్రీవుడితో యుద్ధం చేస్తున్నాడు. హయగ్రీవుడితో యుద్ధం చేస్తుంటే రాక్షస బలం క్రమక్రమంగా పెరిగిపోతుంది, దేవబలం క్రమక్రమంగా తగ్గిపోతుంది. అప్పుడు హయగ్రీవుడు విజృంభించినటువంటి వాడై ఆ యొక్క వరుణదేవుడి చేతిలో ఉండే ధనస్సుని రగ్గొట్టాడు. వరుణదేవుడి యొక్క గుర్రాలను కొట్టేశాడు. వరుణుడి యొక్క సారథిని చంపేశాడు. ఈ వరుణదేవుడి యొక్క దైవాంశ కలిగినటువంటి దివ్య రథమైనా కూడా హయగ్రీవుడు కూడా గొప్ప తపశ్శక్తి సంపన్నుడేనమాట. ఆ హయగ్రీవుడు చేసినటువంటి తపశ్శక్తికి వరుణదేవుడు కూడా లొంగిపోవాల్సి వచ్చింది. ఆ ధాటికి తట్టుకోలేకున్నాడు. ఆ విధంగా ఆ వరుణదేవుణ్ణి భయంకరమైనటువంటి బాణ పరంపరలతో కప్పేశాడనమాట. ఆ వరుణదేవుడు ఆ యొక్క హయగ్రీవుడి యొక్క ధాటి చూసి ఈ రాక్షసుడితో నేను యుద్ధం చేయలేనని చెప్పి వెంటనే వెనక్కి తిరిగి ఆ వరుణదేవుడు వెళ్ళిపోయినట్ట. ఈ హయగ్రీవుడితో నేను యుద్ధం చేయలేను. అదే విధంగా ఈ యొక్క నిశుంభుడు అనేటువంటి వాడు యమధర్మరాజుతో యుద్ధం చేస్తున్నాడు. యమధర్మరాజు ఏం చిన్నవాడు కదా కదా. యమధర్మరాజు భయంకరమైనటువంటి కాల పాశాన్ని తీసుకుని ఉక్కుతో చేయబడినటువంటి ఆయుధాలన్నీ కూడా తన యొక్క బాణ పరంపరలో నుంచి కురిపిస్తూ ఆ ఆయుధాల వర్షం కురిపిస్తున్నాడు ఈ యొక్క నిశుంభుడి మీద. అయినా కానీ అవన్నీ లెక్క చేయకుండా ఈ నిశుంభుడు కూడా విజృంభించి ఆ యమధర్మరాజు కురిపించినటువంటి ఆయుధ పరంపరలన్నిటి కూడా ధ్వంసం చేసేసి ఆ యమధర్మరాజును మీదకు పోతున్నాడు అనమాట. యమధర్మరాజు కూడా అంటే వీళ్ళు దైవశక్తి కలిగిన దేవుళ్ళు కాబట్టి వీళ్ళ పరాక్రమానికి ప్రస్తుతం మనం వీళ్ళని జయించలేమనేది అర్థమైపోతున్నది వాళ్ళకి. వాళ్ళు ఎన్నో యుద్ధాలు చేసి ఉన్నారు. అయినా ఈ నిశుంభుడి యొక్క విజృంభణ చూసి ఆ నిశుంభుడి దెబ్బకు తట్టుకోలేక అనేక విధాలుగా యుద్ధం చేసి చూచాడు. అనేక రకాలైన దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు, అనేక అస్త్రాలు ప్రయోగించాడు. ఎట్ట ప్రయోగించినా కానీ వాళ్ళు అழிవి కావడం లేదు. వాళ్ళ సారథులను చంపేశాడు, వాళ్ళ రథాలు కొట్టేశాడు, ముక్కలు చేసిన మళ్ళీ ఇంకో రథం తీసుకొని వస్తున్నారు. ఈ విజృంభణనంతా చూసి యమధర్మరాజు కూడా ఇంకా నిశుంభుడిని ఏం చేయలేక పలాయనం చిత్తగించాడు. చూడండి, దిక్పాలకులు కూడా ఓడిపోతున్నారు.
ఇక యక్ష సైన్యంతో కుబేరుడు ఉన్నాడు కదా, ఈ కుబేరుడు అనేక మంది యక్ష సైన్యంతో భయంకరమైన పరాక్రమవంతుడు కాబట్టి, నవనిధులకు అధిపతి కాబట్టి, నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు యక్షులకు చాలా బలం అన్నమాట. అసలు రాక్షసుల కంటే యక్షులకు బలం జాస్తి. ఆ యక్షులు యుద్ధం చేస్తూ ఉంటే ఈ మురుడు అనేటువంటి రాక్షసుడు కుబేరుడితో భయంకరంగా యుద్ధం చేశాడు. కుబేరుడితో భయంకరంగా యుద్ధం చేస్తే కుబేరుడు అనేక సార్లు ఈయన యొక్క రథాన్ని ధ్వంసం చేసినా మళ్ళీ కొత్త రథంలో వస్తున్నాడు. వాళ్ళకి మాయా యుద్ధాలు కూడా తెలుసు అన్నమాట. ఈ కుబేరుడు యొక్క యక్షుల యొక్క మాయలు ఇవన్నీ కూడా అక్కడ పనిచేయడం లేదు. ఆ మురాసురుడితో కూడా యుద్ధం చేయలేక కుబేరుడు కూడా పలాయనం చిత్తగించేశాడు. నేను చేయలేనని చెప్పి వెళ్ళిపోయినారు వీళ్ళందరూ. ఇంకా దేవేంద్రుడు ఉన్నాడు. దేవేంద్రుడు ఆ నరకుడు కొట్టుకుంటున్నారు. మిగిలినటువంటి దేవతలు రాక్షసులు కొట్టుకుంటున్నారు. ప్రధానమైన దిక్పాలకులు వెళ్ళిపోయినారు. ఇప్పుడు దేవేంద్రుడు ఎక్కడున్నాడు? ఐరావతం మీద ఉన్నాడు. ఐరావతం మీద వజ్రాయుధం ధరించినటువంటి సహస్రాక్షుడైనటువంటి దేవేంద్రుడు ఈ నరకుడితో భయంకరంగా యుద్ధం చేస్తూ, ఈ నరకుడు ప్రయోగించేటువంటి బాణ పరంపరలు కావచ్చు, రకరకాలైన గదలు కావచ్చు, రకరకాలైనటువంటి తోమరాలు కావచ్చు, ఈ ఆయుధాలన్నింటినీ కూడా తన వజ్రాయుధంతో కొడుతూ, ఈ వజ్రాయుధం ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే, దేవేంద్రుడు గాని వజ్రాయుధాన్ని ఇసిరి ప్రయోగించాడంటే అది కొట్టి మరలా దేవేంద్రుడి చేతికి వచ్చేస్తుంది అనమాట. ఆ వజ్రాయుధంతోనే ఆ యొక్క పర్వతాల యొక్క రెక్కలు నరికేటువంటి ఆ దేవేంద్రుడు పర్వతం అంతుందట ఈ నరకాసుడి యొక్క రథం. ఆ వజ్రాయుధాన్ని ప్రయోగించి నరకాసురుడి యొక్క గుర్రాలు చంపేశాడు, సారథిని చంపేశాడు, ఆ రథాన్ని పొడి చేసేశాడు. పొడి ఎప్పుడైతే చేసేశాడో ఈ నరకాసురుడు ఒక కరవాల కత్తిని ధరించినటువంటి వాడే రథం మీద నుంచి దూకేశాడు. కింద రథం పొడైపోయింది. ఆ కత్తిని తీసుకుని వచ్చి ఇంక వీడు ఆఖరిలో అంటే ఈ దేవేంద్రుడు నన్నేం చేయలేడనేటువంటి ధైర్యం ఆయనకు ఉంది. ఎందువల్లంటే బ్రహ్మదేవుడు వరం ఉంది కాబట్టి. కుబేరుడు గాని, యమధర్మరాజు గాని, ఆ వరుణదేవుడు వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే బ్రహ్మవర ప్రసాదులు వీళ్ళందరూ ఒకవేళ వీళ్ళతో మనం యుద్ధం చేస్తున్నా కానీ నరకాసురుడు వచ్చాడు ఏం చేయలేమని వెళ్ళిపోయినారు, వాళ్ళకి జరగదని. దేవేంద్రుడు ధైర్యంగా చేశాడు. ఈయన కత్తి తీసుకువచ్చినటువంటి వాడు కాలి నడకతో వచ్చి ఎన్ని ఆయుధాలు ఈయన ప్రయోగిస్తూ ఉన్నా వజ్రాయుధం కూడా ప్రయోగించాడు ఈ నరకాసురుడి మీద. ఏం చేయలేదు. ఏమంటే దేవతల వల్ల నాకే ప్రమాదం లేకుండా ఉండాలని వరం కోరున్నాడు కదా, ఏం చేయలేదు. అప్పుడు ఆ కత్తిని తీసుకుని వచ్చి ఆ ఐరావతం యొక్క కుంభస్థలం మీద నరికాడు అనమాట. నరికితే ఆ కుంభస్థలం చీలిందట ఐరావతాన్ని. చీలి రక్త ప్రవాహం భయంకరంగా ఒక సరస్సు మాదిరి బయటకు వచ్చింది. ఐరావతం తట్టుకోలేక ఆ దెబ్బకు పక్కకు పడిపోయింది. పక్కకు పడిపోతే దేవేంద్రుడు కూడా పడిపోయినాడు. పడిపోయి ఇంకా ఆయన ఎక్కేదానికి వాహనం లేదు. వీడు చూస్తే విజృంభించున్నాడు. ఇంకా కుదరదని చెప్పి ఆయన అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పలాయనం చిత్తగించాడు. ఎందుకు పలాయనం చిత్తగించాడు ఈ యొక్క దేవేంద్రుడు? యుద్ధం చేయొచ్చు కదా అంటే దేవతల చేత ఏ ప్రమాదము లేని వ్యక్తి అతను, అందుకని పలాయనం చిత్తగించాడు. దేవేంద్రుడు పరిగెత్తాడు కదా అంటే అనకూడదు, దానికి వాళ్ళకి విషయం తెలుసు కాబట్టి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత వికటాట్టహాసం చేస్తూ నిలబడ్డాడు నరకాసురుడు. ఆ దెబ్బ సతలాయించుకుని కొంచెం స్పృహ వచ్చిన తర్వాత ఐరావతం కూడా వెళ్ళిపోయింది. ఎవరు లేరు. ఇట్టు చూస్తే ఒక్క దేవత లేడు, మొత్తం వెళ్ళిపోయినారు. అప్పుడు విజయోత్సాహంతో ఈ రాక్షసులందరూ కూడా విజృంభించి అమరావతిలోకి వెళ్ళారు. అమరావతిలోకి వెళ్ళారు అంటే దేవలోకంలోకి వెళ్ళారు. దేవలోకంలోకి వెళ్తే వరుణ లోకం గాని, కుబేర లోకం గాని, యమలోకం గాని అంతా వీళ్ళ స్వాధీనమే. అంటే వాళ్ళందరూ భయపడిపోయి ఉన్నారు కదా, అన్ని లోకాలు అయిపోయినాయి. ఇంద్రలోకం వచ్చేసిందంటే కొరవన్నీ మన స్వాధీనం అయిపోతాయి. అప్పుడు ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రసింహాసనం మీద కూర్చొని మీసం దిప్పుతూ విజృంభించి వికటాట్టహాసం చేసాడు నరకాసురుడు. రాక్షసులందరూ ప్రవేశించారు ఆ సభలోకి. అప్పుడు ఆ అమరావతి ఆ సురలోకంలో వీధుల వెంబడి పురవీధులంతా కూడా చాటింపు వేయించాట. దేవేంద్రుడు ఓడిపోయినాడు, ఇక నేనే దేవేంద్రుడిని, నేనే యొక్క స్వర్గాధిపతిని అని చెప్పి చాటింపు వేయించాడు.
చాటింపు వేస్తే అందరూ కూడా ఇంక దానికి సమ్మతించాలి కదా, ఒప్పుకున్నారు. అప్పుడు విశ్వకర్మ యొక్క కూతురు ఒక ఆమెను, ఆమెతో పాటు ఒక 8,000 మంది అప్సరసలను తాను స్వాధీనం చేసుకున్నాడు. చేసుకుని ఊర్వశి దగ్గరకు వెళ్ళాడు. ఊర్వశి ప్రస్తావన ఇప్పుడే మనం అనుకున్నాం. ఇప్పుడే నరకాసురుడు ఊర్వశి దగ్గరికి వచ్చాడు. ఊర్వశి దగ్గరికి వచ్చి నువ్వు నా స్వాధీనం అయిపోయినావు రా అని చెప్పి చేపట్టుకున్నాడు. అప్పుడు ఆమె ఒక నవ్వు నవ్విందట. ఊర్వశి చెప్తుంది, నరకాసుర, నిన్ను నేను పొందను, నువ్వు నన్ను పొందేదానికి అర్హుడివి కాదు నువ్వు అన్నది. కోపం వచ్చిన నరకాసురుడికి. ఎందుకని, నేను దేవలోకంలో దేవేంద్రుడిని కూడా జయించేశాను కదా, అష్టదిక్పాలకులందరినీ జయించాను, నేనే కదా రాజుని. అంటే ఇక్కడ కాదయ్యా, నేను నీతో కలిసి అఖిల సౌఖ్యాలు పొందాలా, నీకు సుఖాన్ని అందించాలంటే భూలోకంలో ఉండేటువంటి ఋష్యాదులు ఉన్నారే, ఆ ఋష్యాదులందరూ కూడా యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నారు. ఈ యజ్ఞయాగాది క్రతువులు ఎవరిని గురించి చేస్తున్నారంటే ఇంద్రుని గురించి చేస్తున్నారు, నిన్ను గురించి చేయడంలే. ఇంద్ర ప్రీతిగా, విష్ణు ప్రీతిగా, వీళ్ళ ప్రీతిగా చేస్తున్నారే గాని నరకాసుర ప్రీతిగా ఏం చేయడంలే. కాబట్టి ఈ రోజుటికి కూడా అక్కడ హోమం జరుగుతుంది అంటే భూలోకంలో ఇంద్రాయ స్వాహ, అగ్నయే స్వాహ, యమాయ స్వాహ, వరుణాయ స్వాహ, వాయవే స్వాహ, కుబేరాయ స్వాహ అని హోమాలు చేస్తున్నారు. అంటే కుబేరుని ఆరాధిస్తున్నారు, వరుణుని ఆరాధిస్తున్నారు, ఇంద్రుని ఆరాధిస్తున్నారు, విష్ణువుని ఆరాధిస్తున్నారు, అగ్ని ఆరాధిస్తున్నారు కదా. నిన్ను నరకాసురాయ స్వాహ ఎవరు అనడం లేదు కదా. కాబట్టి నీకంత ప్రాధాన్యత లేదు. అందరూ ఆరాధించాలి నిన్ను. దేవేంద్రుణ్ణి అందరూ ఆరాధిస్తున్నారు. అదే విధంగా దేవేంద్రుని జయించడం కాదు, అందరి చేత నువ్వు ఆరాధింపబడాలి. ఆరాధింపబడినప్పుడు మాత్రమే నిన్ను నేను ఆరాధిస్తాను, నీ స్వాధీనం అవుతాను. అప్పటి వరకు నువ్వు నన్ను తాకడానికి లేదని చెప్పింది మనసు. ఇప్పుడు నరకాసురుడు అన్నాడు, ఊర్వశి, అంటే నువ్వు యజ్ఞయాగాది క్రతువుల ద్వారా ఆరాధిస్తేనే నువ్వు నా స్వాధీనం అవుతావు, అంతే కదా, అంతేనన్నాడు. కాబట్టి ఈ దేవతల్ని హింసించినటువంటి నేను భూలోకంలో తపస్సు చేసి, జపం చేసి, హోమాలు చేసి, యజ్ఞాలు చేసేటువంటి ఋష్యాదుల్ని జయించడం పెద్ద పనే. సరే, నీ మాట ప్రకారమే అదే బ్రాహ్మణుల చేత, అదే ఋషుల చేత నా నామాన్ని పలికించి మరలా దేవలోకానికి వస్తాను. అప్పుడు నీవే విందువు. భూలోకంలో ప్రతి యజ్ఞంలో గాని, ప్రతి చోట గాని, ప్రతి పూజలో గాని నా పేరే వినబడుతుంది. అప్పుడే నిన్ను స్వాధీనం చేసుకుంటాలి అన్నాడు. అప్పుడు తప్పకుండా నీకు లొంగిపోతాను, నీ స్వాధీనం అవుతానని చెప్పింది ఊర్వశి. సరే, ఆ ఊర్వశిని అక్కడే వదిలేశాడు. తర్వాత మిగిలినటువంటి అప్సరసలు చాలా మంది తీసుకొని ఈ యమలోకంలో ఇక్కడ ఉండేటువంటివన్నీ కూడా, లోకాలన్నీ కూడా చూసేసి ఒక్కసారి తిరిగేసి, ఏ లోకంలో ఉండేవాళ్ళు ఆ లోకంలోనే ఉండండి, కానీ మీరందరూ కూడా నా స్వాధీనం అయిపోయినారు కాబట్టి నా యొక్క పరిపాలన ఇదంతా అని చెప్పి వెంటనే వాళ్ళ యొక్క సైన్యాన్ని పిలిచి కల్పవృక్షాన్ని మాత్రం తీసుకోపోండి అన్నాడు. ప్రాగ్జ్యోతిషపురానికి కల్పవృక్షం తీసుకున్నారు. నేరుగా అదితి దేవి దగ్గరికి కుండలాలు తీసుకున్నాడు. ఇంకా ఆమె ఎదురు చెప్పేదానికి లేదు. దేవతల యొక్క తల్లి ఆమె. ఎవరన్నా కుండలాలు పెద్దవాళ్ళకి తెచ్చిస్తారు, వాటిని పెరుక్కోపోరు కదా. కాబట్టి మామూలు కుండలాలు కాదవి, చాలా విశేషమైనటువంటి కుండలాలు. ఆ కుండలాలు నా దగ్గర ఉండాల్సిందే, మీ దగ్గర ఉండడానికి, విశేష వస్తువులన్నీ మీ దగ్గర ఉండడానికి లేదని చెప్పి ప్రత్యేకమైనటువంటి ఆ కుండలాలను ఆ అదితి దగ్గర నుంచి అపహరించేశాడు, తీసుకున్నాడు. తర్వాత కల్పవృక్షాన్ని తరలించేశాడు. నేరుగా వరుణలోకానికి పోయి గొడుగు చెప్పాను కదా, ఆ యొక్క ఛత్రాన్ని, వరుణుడి యొక్క ఛత్రాన్ని తీసుకోపోయినాడు. ఇవన్నీ భూలోకంలో ప్రాగ్జ్యోతిషపురంలో తన యొక్క రాజధానిలో పెట్టుకున్నటువంటి వాడై, ఇంకా వరుణలోకంలో ఉండేవాళ్ళు, దేవలోకంలో ఉండేవాళ్ళు వాళ్ళ పరిపాలన వాళ్ళు సాగిస్తున్నా, ఈయన ఆధీనంలో ఉన్నారు, పరిపాలన చేస్తూ ఉన్నారు. చేస్తూ కొన్ని రోజులు జరిగిన తర్వాత ఆయన
14 లోకాల్లో ఉండేటువంటి ప్రముఖమైన వస్తువులన్నీ కూడా తాను తెచ్చేసుకున్నాడు. ఇంకా మేరు పర్వతం దగ్గర ఉండేటువంటి ఒక విశేషమైన రత్నాలు, విశేషమైన బంగారు ఉందన్నమాట. అవి కూడా తెచ్చి ప్రాగ్జ్యోతిషపురంలో పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత అంటే తన దగ్గరే ఉండాలి కానీ ఎవరి దగ్గర ఇటువంటి గొప్ప వస్తువులు ఉండకూడదని చెప్పి నిర్ణయం అన్నమాట. రత్నరాసులన్నీ కూడా అక్కడి నుంచి మేరు దగ్గర నుంచి పెట్టుకున్నాడు. ఈ రత్నాలు ఎటువంటివంటే మామూలు రత్నాలు అయితే తెచ్చుకోడు. ఈ రత్నాల్లో నుంచి కొన్ని కోట్ల రత్నాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అది ఆయనకు కావాల్సింది. ఏంటంటే మనం ఏదైనా డబ్బులు వడ్డీకి ఇస్తే వడ్డీ వస్తున్నట్టులే, ఈయనేమి ఇవ్వలే, ఆ రత్నాలు అక్కడ పెట్టి అవే పెరుగుతుంటాయి, ఎక్కువైపోతుంటాయి అనమాట. అటువంటి రత్నాలన్నీ కూడా తెచ్చుకున్న తర్వాత అన్నీ వచ్చాయి కానీ 14 లోకాల్లో ఉండేవన్నీ కూడా తెచ్చుకున్నాడు. 16,000 మంది గంధర్వ కాంతలను, మంచి అందగత్తెలను అపహరించి తెచ్చేశాడు. అపహరించాల్సిన అవసరంలే, రమ్మంటే రావాల్సిందే. తర్వాత 16,000 మంది గంధర్వ కాంతలు, 1,00,000 మంది యక్షకాంతలు, తర్వాత ఇంకా అనేక మంది 8,000 మంది అప్సరస్సులు, వీళ్ళందరూ కూడా ప్రాగ్జ్యోతిషపురంలో ఉన్నారు. ఇంకా ఎంత ఐశ్వర్యం చూడండి. ఇక 4 వైపులా ఎవరిని శత్రు సమూహాలను రానియకుండా, ఒకవైపు ఏమంటే మురుడు, ఒకవైపు హయగ్రీవుడు, ఒకవైపు నిశుంభుడు, ఒకవైపు పంచజనుడు, 4 వైపులా కాపలా అన్నమాట. కాపలా అంటే వాళ్ళ ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ 4 వైపులను రక్షించాల్సిన బాధ్యత వాళ్ళ మీద పెట్టాడు అనమాట. ఇట్లా పరిపాలన సాగిస్తున్నాడు. ఒక్కరోజు ఆలోచన వచ్చింది ఆయన, ఇంత ఐశ్వర్యం ఉన్నా ఊర్వశి నా స్వాధీనం కాలేదే. ఊర్వశి నా స్వాధీనం కావాలంటే ఇప్పుడు భూలోకంలో మొత్తం యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా నా పేరు మీద జరగాలి. నా పేరు మీద జరగాలంటే ఇప్పుడు మొట్టమొదట ఋష్యాదుల యొక్క సంగతి చూడాలి అనుకున్నాడు. ఋష్యాదుల యొక్క సంగతి చూడాలి అనుకుంటే ఋష్యాదులు ఎక్కువగా ఎక్కడుంటారు? అడవుల్లో తపస్సు చేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు మనం ప్రవేశించాల్సింది నగరాల మీద కాదు, అడవులకు అని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు. అడవుల మీద నిర్ణయం తీసుకుని అడవుల్లో కూడా ఎక్కువగా ఎక్కడ ఉంటారు అంటే బదరికావనంలో ఉంటారు ఋషులు అని నిర్ణయించాడు. ఎక్కువగా బదరికావనం అంటే నరనారాయణులు తపస్సు చేసినటువంటి స్థలం కాబట్టి అక్కడ ఎక్కువ తపస్సు చేస్తే సిద్ధిస్తుందని చెప్పి అందరూ కూడా అక్కడికి వెళ్తారనమాట. ఆ నరనారాయణులు తపస్సు చేసినటువంటి బదరికావనంలో పోయి మనం ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ బదరికావనానికి ఒకానొకసారి పోవాలని నిర్ణయించుకుంటే అక్కడ మంచి యజ్ఞం జరిగేటప్పుడు పోదాము. యజ్ఞం జరిగేటప్పుడు ఎందుకు నిర్ణయించాడంటే ఇంకా ఋషులను మనం ఎత్తుక్కోబల్లే, ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు అక్కడికి వచ్చేసి ఉంటారనమాట అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుంటే వశిష్ఠుడు, వామదేవుడు, కశ్యపుడు, ఖండ్వ మహర్షి, జాబాలి, మంఖణుడు, ధూమ్యుడు, భరద్వాజుడు, కపిలుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఒక యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నారు. బదరికావనంలో ఆ బదరీ క్షేత్రానికి, బదరికావనానికి ఈయన బయలుదేరాడు. బ్రహ్మాండమైన యజ్ఞం ప్రారంభం చేసి ఉన్నారు. అక్కడ పెద్ద పందిళ్ళు వేసేసి, పందిళ్ళ మధ్యలో యోపస్తంభాలు అన్నీ కూడా ఏర్పాటైపోయి ఉన్నాయి. హోమగుండాలు, వేదికలు, యోపస్తంభాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ శ్రీ మహావిష్ణువు ప్రీతిగా, దేవేంద్ర ప్రీతిగా పెద్ద యజ్ఞం జరుగుతూ ఉంది. ఆ యజ్ఞం జరిగేటువంటి సందర్భంలో అనేక మంది బ్రాహ్మణులు వేద మంత్రాలతో యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడకు ఈ నరకాసురుడు వెళ్ళాడు. నరకాసురుడు వెళ్ళి ఆ బ్రాహ్మణులైన ముఖ్యులైనటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నారు. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి వీళ్ళతో మాట్లాడుతున్నాడు. మహర్షులారా నమస్కారం అన్నాడు. ముందు నమస్కారం మాటగాని వినకపోతే కొడతాడు అనమాట. ఆ నమస్కారం చేసిన తర్వాత రాజు కాబట్టి రమ్మని చెప్పారు. ఎవరిని ఉద్దేశించి యజ్ఞం చేస్తున్నారు అన్నాడు. ఎవరిని ఉద్దేశించి అంటే
దేవేంద్రుని గురించి యజ్ఞం చేస్తున్నామయ్యా, దేవేంద్ర ప్రీతిగా యుద్ధం చేస్తున్నావు అని చెప్పంటే అప్పుడు నరకాసురుడు క్రోధ తామ్రాక్షుడైపోయి దేవేంద్రుడిని కూడా నేను జయించాను, దేవేంద్రుడి కోసం కాదు నరకాసురుడి కోసంగా యుద్ధం చేయాలి, దేవేంద్రుడి ప్రీతిగా మీరు యజ్ఞం చేసేటప్పుడు ఏం మంత్రం చెప్తున్నారంటే ఇంద్రాయ స్వాహ అని చెప్తున్నారు కదా. ఇక మీదట ఇంద్రాయ స్వాహ కాదు నరకాయ స్వాహ అని చెప్పాలి, నరకాసురాయ స్వాహ అని చెప్పాలి, నా పేరుతోనే హోమం చేయాలి, నా పేరుతోనే ప్రార్థన చేయాలి, నన్నే ఆరాధించాలా అని చెప్పి నరకాసురుడు చెప్తే అప్పుడు ఈ ఋష్యాదులందరూ కూడా అలా ఎలా చేస్తాము, దేవేంద్రుడు కదా దేవత, దేవేంద్రుడి కోసమే ఈ యొక్క యజ్ఞం చేస్తాము అని చెప్పి అన్నారన్నమాట. నరకాసురుడు చెప్పినా గాని వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. ఎప్పుడైతే ఆ విషయం నరకాసురుడు తెలుసుకున్నాడో ఆ ఋష్యాదులందరూ కూడా నరకాసురుడి మాట వినకుండా మేము దేవతలకే యజ్ఞం చేస్తాం, దేవతల పేరుతోనే చేస్తాం, మీ పేరుతో చెయ్యము, నువ్వు దానికి అర్హుడివి కాదని చెప్పేటోటికి అప్పుడు ఆ నరకాసురుడు తన యొక్క సైన్యం ఛాయ చూశాడు. సైన్యం ఛాయ చూసి ఈ బ్రాహ్మణోత్తములందరూ కూడా ఈ విధంగా అంటున్నారు, ఓ హయగ్రీవ, ఓ నిశుంభ, మన ప్రయత్నం కూడా మనం చేద్దామని చెప్పి అన్నాడు. అప్పుడు వాళ్ళు ఆ యజ్ఞాన్ని ఎలా ధ్వంసం చేశారనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.